తెలుగు ట్రెడిషనల్ బ్లాగ్స్కి స్వాగతం. నమస్తే అండి. ఇవాళ వచ్చేసి కరివేపాకు చికెన్ ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాము. ఈ కరివేపాకు చికెన్ తయారు చేయడానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ ముందున్నాయి. ముందుగా చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని ఒక డిష్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ మన ఇంగ్రీడియంట్స్ మీరు చూసారు కదండి, ఇవన్నీ మీరు ఇంట్లో చూసే ఇంగ్రీడియంట్సే. ఆయిల్, ఆనియన్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, ఇవన్నీ అండి. మా పిల్లలు మేమందరూ అయితే మా ఇంటిలో మేము అరేంజ్ చేసుకున్న గార్డెన్లో అయితే చేసుకుంటున్నాము. మాకు ఇంట్లో రెగ్యులర్గా ఉండడం అలవాటే కాబట్టి అవి కామన్ ఐటమ్స్ కాబట్టి గార్డెన్లో కట్టెల పొయ్యి మీద చేయడం ఎలా ఉంటుందో చూద్దామని పెట్టుకుంటున్నాము. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా గిటవనిచ్చి ధనియాలు, కరివేపాకు, ఈ మసాలాలు ఏవైతే వేయించుకుంటామో మసాలాలు అన్నట్లు ఏదైనా ఈ ఐటమ్స్ కరివేపాకు ఇవన్నీ వేయించుకుంటారు, అది వేయించుకుంటున్నాము. అది వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వేయించుకున్నాము. వన్ సైడే ఆనియన్స్ అన్నీ కాగిపోకుండా ఆనియన్స్, పచ్చిమిర్చి వీటన్నిటిని గంటెతోటి కలుపుతూ బాగా కరెక్ట్గా వేగేటట్టు చేసుకున్నామండి. వేపుకున్న తర్వాత ఈ మన వాష్ చేసుకున్న చికెన్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని ప్రతి పీస్కి ఈ కారం, ఉప్పు మరియు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ప్రతి ముక్కకి నీట్గా అబ్జర్వ్ అయ్యేటట్టు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ మిక్స్ చేసిన ఐటమ్స్ని మంచిగా నీట్గా పీస్ టు పీస్ నీట్గా మిక్స్ చేసుకొని ఒక పక్కకి పెట్టుకుందాం. ప్రస్తుతానికి పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఆయిల్ పెట్టి ఈ కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేయించుకుంటున్నాం కదండి, అది సరిపడా వేగిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని బాగా వేయించుకొని దాంట్లో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకుంటే టేస్ట్ అనేది కొద్దిగా మనకు సరిపడా ఉంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, డిపెండ్స్. అది తినే వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది, ఎవరింట్లో ఎలా టేస్ట్ తింటారో దాన్ని బట్టి ఉంటుంది. మేమైతే మా ఇంట్లో తింటాను కాబట్టి మిక్స్ చేసుకుంటామండి. నెక్స్ట్ ఈ మసాలా ఇవన్నీ కలుపుకున్న పీసెస్ని నీట్గా ఆ ప్యాన్లో సమానంగా అంతా సరిపోయేటట్టు నీట్గా పెట్టుకుందామండి. ఎందుకంటే ప్రతి పీస్కి ఈ మసాలా కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, పొయ్యి వేడి కానివ్వండి కరెక్ట్గా పట్టాలి కాబట్టి వీటన్నిటిని నీట్గా క్లియర్గా అన్నిటికీ పీసెస్కి మసాలా అంటేటట్టు నీట్గా అరేంజ్ చేసుకుందాం. ఈ ప్యాన్లో మనం అరేంజ్ చేసుకున్న తర్వాత అన్ని పీసెస్కి వన్ సైడే హీట్ అయ్యి వన్ సైడే బాగా కాలిపోకుండా వీటిని ఏం చేద్దామంటే మనము తిరగదిప్పి అన్నిటినీ సమానంగా హీట్కి, కర్రల పొయ్యి కదండి, ఇప్పుడు మన గ్యాస్ అనుకోండి దాని మీద ఒక సైమల్టేనియస్గా వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఇది కర్రల పొయ్యి కాబట్టి నేను అదే చెక్ చేస్తున్నాను, ఏంటి అన్ని పీసెస్ ఏమన్నా కరెక్ట్గా సమానంగా వచ్చాయో చెక్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, డాడీ తొందరగా చెయ్యి, మేము కూడా చికెన్ వేసుకొని తింటాము అది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మా పాప అయితే నా పక్కనే కూర్చుంది. సో ఇది మనం నీట్గా అట్లా అడ్జస్ట్ చేసుకొని అన్ని పీసెస్కి కరెక్ట్గా పట్టేట్టు చూసుకొని నెక్స్ట్ దాంట్లో వాటర్ అంతా చూడండి ఎలా వచ్చేసాయో, ఆ పీస్లో ఉన్న వాటర్ మొత్తం అంతా అలా బయటకు అబ్జర్వ్ అయిపోయి వచ్చేస్తాయి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా మనం వాటిని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం నెక్స్ట్ దాంట్లో ఉన్న వాటర్ మొత్తాన్ని బాగా ఎవాపరేట్ అయ్యేటట్టు మంచిగా నీట్గా చేసుకొని, ఎందుకంటే మనం చేసుకునేది ఫ్రై అండి. అందరూ ఒకవేళ కర్రీ అనుకుంటున్నారేమో, ఇది ఫ్రై మనం చేసుకునేది, ఇది చికెన్ ఫ్రై మనం చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవాలి. నెక్స్ట్ మనకి ఈ ఏదైతే మనం బాగా వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయాయి అని అనుకుంటామో, వాటర్ కంటెంట్ వెళ్ళిపోయిన తర్వాత మనం గరం మసాలా కానివ్వండి, ధనియాల పొడి కానివ్వండి, ఇలాంటి ఐటమ్స్ మన టేస్ట్ కోసం ఏ ఐటమ్స్ అయితే కొన్ని ఐటమ్స్ పడతాయి, కొన్ని ఐటమ్స్ పడవు, దానికి తగ్గట్టుగా మనం గరం మసాలా, మా మదర్ గరం మసాలా ఇవన్నీ బాగా చేస్తారండి. ఇంట్లో రోల్తోనే అన్నీ తయారు చేస్తారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మిక్సీలో అన్నీ అలవాటు అయ్యారు కాబట్టి మా మదర్ ఇప్పటికే అంటారు, ఈ మిక్సీలు వీటన్నిటితోటి టేస్ట్ రాదు, రోల్లోనూ రుబ్బితేనే వస్తుందిరా అని మా మమ్మీ ఎప్పటికప్పుడు రుబ్బి చేసి పెడతారు. మా మదర్ వేస్తున్నారు చూడండి, ఒక మోతాదులో అలా వేసి
చిన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు చేశారు. వాటిని బాగా మిక్స్ చేసుకొని, ఈ మిక్స్ చేసిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నారు చూడండి. కరివేపాకు ప్లస్ ధనియాలని బాగా హీట్ చేసి దాన్ని రోల్లో బాగా రుబ్బి పేస్ట్ లాగా చేసి వేస్తున్నారు చూడండి. వాటితో పాటు మా మదరు కొత్తిమీర ప్లస్ పుదీనా వీటన్నిటిని వేస్తున్నారు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పుదీనా, కరివేపాకు ఇవన్నీ ఎక్కువగా యూటిలైజ్ చేస్తామండి మేము. మాకు ఫస్ట్ నుంచి నచ్చే టేస్ట్. మా మదర్ మళ్ళీ మిక్స్ చేస్తున్నారు నీట్గా, ఈ వాటర్ అనేది లేకుండా మిక్స్ చేస్తున్నారు. చూడొచ్చు చికెన్ చూడండి ఎంత డ్రైగా అయిందో. అలా డ్రై అయితే మనకేంటంటే ఫ్రైడ్ చికెన్ అనేది పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లస్ దేంట్లో కన్నా నంచుకోవడానికి కూడా సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, మెయిన్ డిష్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో సైడ్ డిష్గా వాడుతున్నాం, ఇంట్లో సైడ్ డిష్గా వాడుతున్నాం కాబట్టి దాన్ని కంప్లీట్గా ఫ్రై చేసి ఫ్రై ఐటమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి మన చికెన్, కరివేపాకు చికెన్ రెడీ. ఇప్పుడు మీరు దీన్ని తినొచ్చు. మాకైతే టేస్ట్ ఎక్సలెంట్గా సెట్ అయిందండి. మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు మా వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు ధన్యవాదములండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.